ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో వెంకటమ్మ అనే ఒక వృద్ధ ఆవిడ ఉండేది. ఆమె ఎప్పుడూ రాత్రుళ్ళు ఒక్కదానిగానే ఊరిలోని గుడిసెలో ఉండేది. ఒకరోజు ఆమెకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. ఆ జ్వరంలోనే ఆమె మరణించింది. ఆమె చనిపోయిన ఆ గుడిసె తర్వాత ఎవరూ వెళ్లేవారు కాదు. ఎందుకంటే రాత్రి అయ్యాక ఆ ఇంటి లోపల దీపం వెలిగినట్టుగా కనబడేది. కిటికీలలోంచి ఎవరో తెల్లటి బట్ట కప్పుకుని తిరుగుతున్నట్టుగా కనిపించేది. ఒకరోజు గ్రామంలోని ముగ్గురు యువకులు ఇది నిజంగానే భూతమా లేక మన ఊహలా అని తెలుసుకోవడానికి ఆ ఇంట్లో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి అయ్యాక ఒక్కసారిగా తలుపు బిగ్గరగా దద్దరని మూసుకుపోయింది. మెల్లగా ఒక స్వరం వినిపించింది. నన్నెందుకు ఇక్కడికి పిలిచారు? ఆ స్వరం విని వాళ్ల రక్తం గడ్డకట్టింది. ఆ తెల్లని నీడ వారివైపు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా వాళ్లలో ఒకడు దీపం వెలిగించాడు. దీపం వెలిగిన క్షణంలోనే ఆ నీడ మాయం అయిపోయింది. తరువాతి రోజు ఉదయం ఆ ముగ్గురు బయటకు వచ్చారు. కాని వాళ్ల తలలంతా తెల్లగా ముడుచుకుని మానసికంగా బలహీనులయ్యారు. ఆ రోజు నుంచి ఎవ్వరూ ఆ గుడిసెలో అడుగు పెట్టలేదు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఆ గుడిసె ఖాళీగానే ఉంది. రాత్రి వెళ్లిన వాళ్లకు కిటికీ వెనకాల తెల్లని నీడ కనిపిస్తుందని అంటారు.